సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా బాబాగారు ఒక చక్కటి సందేశంతో తన బిడ్డల ముందుకు వస్తూ ఉన్నారండి. బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప శుభవార్తను అందించబోతూ ఉన్నారు. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నువ్వు కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైన జీవితం నిన్ను చేరబోతోందమ్మా. వెంటనే నీ సాయి మాట విను, ఆనందంతో పొంగిపోతావని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు మన కోసం ఎలాంటి జీవితాన్ని అయితే రాసి ఉంచారో ఆ జీవితం అతి త్వరలోనే మనకు చేరబోతోందని బాబాగారు అంటూ ఉన్నారు. ఈ వార్త వినగానే నువ్వు ఆనందంతో పొంగిపోతావు తల్లి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శుభవార్తను వదులుకోవద్దని బాబాగారు అంటూ ఉన్నారు. అయితే బాబాగారు ఏది చెప్పినా సరే అక్షరాలా జరుగుతుందండి. బాబాగారు తన బిడ్డలకు అందించాల్సినటువంటి జీవితం కొంతమందికి కొంత ముందుగానే దొరుకుతుంది, కొంతమందికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఎంత ఆలస్యం అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆశలు కూడా చచ్చిపోతాయండి. అంత ఆలస్యం అవ్వచ్చు. దానికి కారణం మనకున్నటువంటి పాపకర్మలు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎన్ని రోజులు ఓర్పుగా ఉంటామో, ఎన్ని రోజులు మన కష్టాలను సహించి సమస్యలను ఎదుర్కొంటూ ముందుకు పోతూ ఉంటామో, మన ఆశలు చచ్చిపోయేంత వరకు మనకు బాబాగారు రాసినటువంటి ఆ గొప్ప జీవితం అందకపోతే మనం చాలా నిరుత్సాహపడిపోతాం. అన్ని రోజులు మనం నిరీక్షించినందుకు మన నిరీక్షణకు ప్రతిఫలంగా బాబాగారు ఎటువంటి జీవితాన్ని ప్రసాదిస్తారో తెలుసా? అసలు మనం కలలో కూడా ఊహించమండి. అంత గొప్ప జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారు. ఎందుకంటే అన్ని రోజుల వారి కష్టానికి బాబాగారు ఇచ్చేటువంటి ఒక గొప్ప బహుమతి అది. అందుకే తొందరగా వచ్చేటువంటి ప్రతిఫలం అనేది, దానిని అనుభూతి అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఎవరైతే వేచి ఉండి ఒక అదృష్టాన్ని పొందుతారో, వారు కోరుకున్నది, వారు కలగన్నది పొందుతారో, వారి సంతోషానికి అవధులనేవి ఉండవు, హద్దులనేవి ఉండవండి. అంత గొప్పగా ఉంటుంది ఆ విజయం అనేది. మనం కలగన్నటువంటి కళ కొద్ది రోజుల తరువాత మనకు ఇది ఇంకా నెరవేరదు అనుకుని మనం ఒక డెసిషన్కి వచ్చినప్పుడు అది ఎప్పుడైతే తీరుతుందో అసలు మనల్నే మనం నమ్మలేమండి. నిజంగా జరిగిందా ఇది? నేను ఎన్నో సంవత్సరాల నుంచి దీనికోసం వేచి ఉన్నానే, ఈరోజు నేను దాన్ని అసలు మర్చిపోయాను, కానీ ఇప్పుడు జరిగింది. బాబా మీరున్నారు తండ్రి, నాకు ఈరోజు కలిగినటువంటి ఈ సంతోషాన్ని నేను మాటలలో మీకు వర్ణించలేను బాబా అని తప్పకుండా ఆ రోజు